ప్రైజ్ ద లార్డ్. యెషయా నుంచి 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చూడండి, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతి వానికి నీవు న్యాయస్థాపన చేస్తావు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం నీకు కనబడకపోవచ్చు. నీకు మనుషుల రూపంలో కొన్ని కనబడచ్చేమో, కానీ అసలు విరోధంగా రూపింపబడిన ఆయుధాలు ఏవో నీకు అర్థం కాకపోవచ్చు, అనిపించకపోవచ్చు. కానీ విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని ఆయన రద్దుపరుస్తారు. నీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని రద్దుపరుస్తారు. దేవుని నామాన్ని బట్టి, యేసు ప్రభు నామాన్ని బట్టి. మీకు అర్థమైందా? న్యాయ విమర్శ ఒకటి ఉంది, మనం చూస్తున్న లోకం కాదు. ఇంకా న్యాయ విమర్శ అనేది ఒకటి ఉంది. ఆ టైంలో ఎవరు కూడా నీ మీద దోషారోపణ చేయడానికి లేదు. ఎవరు దోషారోపణ మన మీద ఎవరు చేస్తారు? దుష్టుడు దోషారోపణ చేసేవాడు, అవునా? ఆ దినం వాడు కూడా నోరు మూసుకొని ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉంటాడంటే, ఇప్పుడే నీ యొక్క పరిస్థితి అనేది దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అన్ని విషయంలో దేవుని చేత అంగీకరింపబడేదిగా ఉండాలి. దేవుడు నిన్ను చూసి మెచ్చుకునేదానిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో అలాగే ఉండాలి. అర్థమైందా? అప్పుడు దేవుడే నీ పట్ల యుద్ధం చేస్తారు, దేవుడే నీ పట్ల కార్యం చేస్తారు. దేవుడు రేపు దుష్టుడు నీకు ఏ విషయంలో దోషారోపణ చేయకుండా నిందారహితంగా నిన్ను నిలవబెడతారు. ఓకే, ప్రైజ్ లార్డ్.